హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మామూలుగా సెకండ్ క్లాస్ స్టాండర్డ్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొనౌన్స్ ఏ విధంగా ఉంటున్నాయో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా అండి ఇప్పుడు సైన్స్ ఫిబ్రవరి 28కి సో అందుకనేసి మామూలుగా మా చిన్నోనికి వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రొనౌన్స్ తోటి చేయమన్నారండి ప్రాజెక్ట్ సో నేను ఈ విధంగా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఒకవేళ యూజ్ అవుతుందనేసి వీడియో తీసి పెట్టానండి యూజ్ అయ్యేది ఉంటే తీసేసుకోండి హౌస్ ఇవన్నీ నౌన్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా అండి మామూలుగా ప్రొనౌన్స్ వచ్చేసి ఏంటి ఐ మీ మైండ్ వి అస్ హీ షీ ఇట్ యూ యువర్స్ దే దెమ్ ఇవన్నీ ఈ వర్డ్స్తో మనకి వచ్చే థింగ్స్ అయినా మనం ఏదైనా యూజ్ చేసి ఈ విధంగా పెట్టేసొచ్చండి సో హౌస్ అంటే మామూలుగా మీరు ఇలా పేపర్తోనే కాకుండా మనకు ప్లాస్టిక్ చిన్నపిల్లలు ఆడుకునే హౌసెస్ ఉంటాయి కదండి సో వాటిని కూడా ఇందులో పెట్టేయచ్చు ఫ్లవర్స్ వచ్చేసి నేను మామూలుగా బుక్లో నుంచి కట్ చేసి తీసేసుకున్నాను ఈ విధంగా గర్ల్ అంటే షీ యూజ్ చేశాను బాయ్ అంటే హీ యూజ్ చేశాను హౌస్ అంటే దట్ ఈజ్ ఏ హౌస్ దిస్ ఈజ్ ఏ హౌస్ ఇలా వస్తుంది కదా సో చిన్న చిన్న దట్ ఈజ్ ఏ ఫ్లవర్ దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ ఆ విధంగా వస్తుంది కదా సో అలా చూశాను మళ్ళీ ఒక ఫ్రూట్ తీసేసుకున్నాను దిస్ ఈజ్ ఏ ఫ్రూట్ అనేసి ఈ విధంగా తీసేసుకున్నాను ఫించిన్ లాగా మామూలుగా ఇలా గార్డెన్ పరంగా ఈ విధంగా గ్రీన్ కలర్ స్కెచ్ యాడ్ చేశానండి మామూలుగా గ్రీన్ కలర్ ఉంటే కలర్ అయినా యాడ్ చేసేసుకోండి మీరు వాటర్ కలర్స్ ఉంటాయి కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా నేను స్కెచ్ యూజ్ చేశాను నా దగ్గర అవైలబుల్గా లేదండి కలర్స్ సో స్కెచ్ యూజ్ చేశాను నేను ఈ విధంగా స్కెచ్ యూజ్ చేసి కూడా యూజ్ చేసుకోవాలి లేకపోతే చార్ట్ ఉంటుంది కదా అంటే పేపర్స్ గ్రీన్ కలర్ పేపర్స్ కూడా మీరు స్టిక్ చేయొచ్చండి సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ విధంగా రోడ్ పక్కకు వచ్చేసి రోడ్ పైన ఈ విధంగా కార్స్ పెట్టేశానండి మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి గార్డెన్ ఏరియా లాగా కొంచెం గ్రాస్ కూడా పెట్టేసేయండి నా దగ్గర గ్రాస్ అవైలబుల్గా లేదు సో అందుకనేసి నేను గ్రాస్ ఏమి యాడ్ చేయలేదు ఈ విధంగా చిన్నగా ఎనిమల్స్ పిక్చర్స్ తీసేసుకున్నానండి ఎనిమల్స్ పిక్చర్స్ తీసేసుకొని ఈ విధంగా ఎనిమల్స్ అని రాసేసాను బర్డ్స్ వాటికి బర్డ్స్ బాల్ వాటికి దిస్ ఈజ్ ఏ బాల్ దిస్ ఈజ్ ఏ కార్ దట్ ఈజ్ ఏ ఈ విధంగా ఒక నిమిషం ఈ విధంగా దట్ ఈజ్ ఏ ట్రీ దట్ ఈజ్ ఏ బర్డ్ దట్ ఈజ్ ఏ ప్యారెట్ దీస్ ఆర్ ఎనిమల్స్ దోస్ ఆర్ ఎలిఫెంట్స్ ఈ విధంగా చెప్పడానికి అవైలబుల్ ఈజీగా ఉంటుందనేసి నేను ఈ విధంగా చేశానండి దిస్ ఈజ్ ఏ బైక్ ఈ విధంగా మామూలు చిన్న పిల్ల సెకండ్ క్లాస్ స్టాండర్డ్ కదా అండి వాళ్ళకి అంత హెవీగా ఇచ్చినా కూడా ఏం అర్థం కాదు కదా సో అందుకనేసి నేను ఈజీగా ఉండేలాగా ఈ విధంగా దట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ బాల్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు ఇట్ ఈజ్ ఏ హెన్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు ఇట్ ఈజ్ ఏ డాగ్ లేకపోతే దిస్ ఈజ్ ఏ డాగ్ ఒకవేళ దూరంగా ఉన్నా దట్ ఈజ్ ఏ డాగ్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు కదా అనేసి సింపుల్గా చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చేసేయండి మామూలుగా ఇక్కడ గర్ల్స్ ప్లేస్లో మనకి టాయ్స్ ఉంటాయి కదా అండి చిన్న చిన్న టాయ్స్ అదైనా స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడ బాయ్ ఉంది కదా అండి అక్కడ బాయ్ ప్లేస్లో టాయ్స్ ఉండేది ఉంటే టాయ్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎనిమల్స్ ప్లేస్లో మనకి పిల్లలు ఆడుకునే ఎనిమల్స్ కిట్ వస్తుంది కదా అండి కౌ డియర్ గోటు అవి కూడా స్టిక్ చేసి కాకపోతే మా అబ్బాయి మొత్తం వాటిని ఒక దాంట్లో టూ పీసెస్గా డివైడ్ చేశాడు అవి ఇట్లా పెట్టినా కూడా అస్సలు ఆగట్లేదండి సో అందుకనేసి నేను ఈ విధంగా పేపర్స్తో తీసేసుకున్నాను ఎనిమల్స్ వచ్చేసి సో మీరు అవి స్టిక్ చేయండి ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అలా చేస్తే సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్